ఈ రోజు ప్రభుత్వం ఎంత చేతగాని అసమర్థ అవినీతిలో ఈ రోజు రాష్ట్రం నంబర్ 1 ఉంది. అదేవిధంగా ఉద్యోగ కల్పనలో నంబర్ 1లో, కల్పన రాహిత్యంలో నంబర్ 1లో ఉంది ఆంధ్ర రాష్ట్రం. ఇక లాండ్ ఆర్డర్ చెప్పాలంటే ఇక ఎంత భయంకరమైన లాండ్ ఆర్డరు, పోలీస్ శాఖ అంతా కూడా ఏదో వెపనైజ్ చేసి వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు రూల్ ఆఫ్ లా కాదు, మనకి రూల్ ఆఫ్ ఫియర్ నడుస్తూ ఉంది. ఎక్కడైనా సరే ఏదైనా కష్టం వస్తే గబుక్కను వెళ్లి పోలీస్ స్టేషన్లో ఎవరైనా కంప్లైంట్ చేస్తారు. అందులో క్రింది వర్గాలు వాళ్ళు వెళ్లి ముందు పోలీసుల్ని ఆశ్రయిస్తారు, మాకు న్యాయం చేయండి అని చెప్పి. కానీ ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళితే తిరిగి వస్తాం అనేటువంటి నమ్మకం ప్రజల్లో సన్నగిల్లుతుందంటే అది ఎవరి తప్పో ఒక్కసారి ఆలోచించండి. మీ ప్రభుత్వ అసమర్థత కాదా? పోలీసుల్ని పూర్తిగా మీకు అనుకూలంగా మార్చేసి మీ వాళ్ళు ఎన్ని దొమ్మిళ్ళు చేస్తున్నా, ఎన్ని కబ్జాలు చేస్తున్నా, ఎన్ని అఘాయిత్యాలు చేస్తున్నా, ఎన్ని అత్యాచారాలు ఆడపిల్లల మీద చేస్తున్నా, అదేవిధంగా హత్యలు చేస్తున్నా, ఇన్ని రకాలు చేస్తున్నా కూడా వాళ్ళ మీద ఎక్కడా కూడా కేసు ఉండదు. పోలీసులు భయపడిపోతున్నారు. అసలు పోలీస్ వ్యవస్థ ఒక స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి సంస్థనే ఈరోజు ఒక జేబు సంస్థగా మార్చి వాళ్ళను కూడా అక్రమాలకి, అన్యాయాలకి, అవినీతికి ఒక అడ్డాగా పోలీస్ స్టేషన్లు మార్చేసి ఈ విధంగా వాడుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నిజంగా సిగ్గుపడాలి. ఇట్లాంటి పరిపాలన 40 ఏళ్ల ఇండస్ట్రీ నువ్వు అందిస్తున్నందుకు చంద్రబాబు, నీకు ఏమాత్రమైనా సరే ఇంగిత జ్ఞానం కొంచెమైనా ఉంటే, కొంచెమైనా బుద్ధి అనేది, ఎందుకంటే మనిషిగా పుట్టావు కదా, మనిషిగా పుట్టిన వాడు కొంచెమైనా బుద్ధితో ఆలోచిస్తాడు. కానీ ఆ బుద్ధి జ్ఞానం పూర్తిగా నీ కొడుకు వల్ల నశించిపోయినాయేమో అని మేము అనుకుంటున్నాం. పేరుకి నువ్వు షాడో ముఖ్యమంత్రి, అంటే నువ్వే ముఖ్యమంత్రి ఉన్నావు, పేరుకి ఉత్సవమూర్తిలాగా కాదు, మూల విరాట్ లాగా ఉన్నావు. ఉత్సవమూర్తిలాగా నీ కొడుకు మొత్తం కూడా రాష్ట్రాన్ని నడిపిస్తా ఉన్నాడు. అందుకనే ఇంత దరిద్రం పట్టింది. ఎక్కడ చూసినా కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎంతమంది హతమైపోతున్నారు, ఎంతమంది లాకప్ డెత్లు అవుతున్నారు. ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మనం కళ్ళ ముందే చూస్తున్నాము. మీరు చేసేటువంటి ఏదో పనులన్నిటి కూడా ఎవరైనా ప్రశ్నిస్తే, జర్నలిస్టులు కానీ, లేకపోతే సోషల్ మీడియా వర్కర్స్ కానీ, ఎవరి యాక్టివిస్టులు కానీ ఎవరైనా సరే, ఏమిటి ఇది అన్యాయంగా ఉంది కదా అంటే వెంటనే తీసుకొచ్చి పడేయటం, వాళ్ళ మీద లేనిపోయిన సెక్షన్లు అన్ని కేసులు, ఎక్కడెక్కడ ఉపా చట్టాలంటే ఏమేంటో పెట్టడం, నక్సల్స్ సంబంధం అంటగట్టు. సినిమాలో చూస్తాం మనం ఇట్లాంటివన్నీ కూడా. వాళ్ళ రూముల్లో పుస్తకాలు పడేసేది, ఈ విప్లవానికి సంబంధించినటువంటి పుస్తకాలు పడేసేది, వీలైతే వెపన్స్ పడేసేది, తీసుకెళ్లి జైల్లో పడేసేది. అట్లా ఇట్లాంటి ఒక దుర్మార్గమైన పరిపాలన అది మీ వల్లే అవుతుందేమో. ఇప్పుడే కాదు, నీ జీవితం అంతా అంతే చంద్రబాబు. నువ్వు ఏనాడైనా ప్రజలకు ఒక్క మంచి పని చేసావా చెప్పు? 95లో ఎన్టీఆర్ ఎన్నుపోటు పొడిచావు, ఆయన వడగొట్టావు, ఆయన ప్రాణాలు తీశావు. అక్కడి నుంచి నువ్వు అధికారానికి వచ్చావు. అక్కడి నుంచి 2004 వరకు ఒక రాక్షస పాలన కదా నడిచింది ఉమ్మడి రాష్ట్రంలో. రాక్షస పాలన ఎన్ని ప్రభుత్వ సంస్థలు అమ్మేశావు, ఆల్మీన్ లాంటి సంస్థలన్నింటినీ కూడా అమ్మేశావు. అదేవిధంగా రైతులకు ఏమాత్రం కూడా సహకారం ఉంది. కొన్ని వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని నీ ప్రభుత్వంలోనే. తెలంగాణ ఉద్యమం మళ్లీ ఊపిరి పోసుకొని అందుకోవటానికి కూడా నీ అసమర్థ పరిపాలన ఆ రోజు కారణం కాదా? దానివల్ల అసలు ఎందుకు బషీర్బాగ్ లో ఓపెన్ గానే కాల్పులు జరిపి రైతులను చంపినటువంటి సంఘటన, కాల్దరిలో రైతులను చంపిన సంఘటన వసిగొడారి. మరి ఇవన్నీ కూడా నీ పరిపాలనలో జరిగింది కదా. మళ్ళా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వ్యవసాయం దండగంటూ నువ్వు నీ సొంత బుక్ ఏదో పుస్తకం, నీ ఆత్మ కథో చచ్చిన కథో ఏదో తెలియదు, మొత్తానికి ఆ కథ దాంట్లో రాసి పెట్టుకున్నావు కదా. అట్లా నువ్వు వ్యవసాయం దండగని ఏనాడో చెప్పావు నువ్వు. వరల్డ్ బ్యాంక్ అమ్ముడు పోయిన జీతగాడుని ఆ రోజు కమ్యూనిస్టులు నీ మీద పుస్తకం వేశారు. మళ్లీ ఈ దరిద్ర పరిపాలన ఎందుకు వస్తా ఉంది ఈ రాష్ట్రానికంటే అడ్డదారిలో వస్తున్నావు ప్రతిసారి. అంతే. వాజ్పేయి గారిని పట్టుకుంటావు, వస్తావు, మళ్లీ వస్తావు, మళ్ళా బీజేపీని తిడతావు, పిచ్చి తిట్లన్నీ తిడతావు, మళ్లీ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటావు, మళ్లీ వాళ్ళ హవా బాగుండేసరికి మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోతావు, మళ్ళా వస్తావు. అదేవిధంగా మళ్లీ వస్తావు, మళ్లీ తిడతావు. మోడీ పెళ్ళాం చూసుకోవటం చేత కాదు, అది ఇదని మోడీ నానా తిట్లు తిట్టావు. సిగ్గు ఏమాత్రం కూడా ఉంటే ఏ పొలిటీషియన్ అయినా రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఒక్క మాట మీద నిలబడాలా, పౌరుషం ఉండాలా? వాళ్ళ చేత మనం తిట్లు తింటున్నాం, లేదా నేను వాళ్ళని తిడుతున్నాను. అలాంటప్పుడు మనము ఆ దూరాన్ని పాటించాలి.
కనీసం పార్టీ అన్నాక ఒక సిద్ధాంతం అయినా ఉండాలి అని చెప్పి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేని ఒక నికృష్ట పరిపాలకుడు ఎవరంటే చరిత్రలో ఒక చంద్రబాబు తప్ప ఇంకెవరు లేరు.